ప్రకటన మొదటి అధ్యాయం 9వ వచనం నుండి 12 వరకు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో చూడ తిరిగి తిని. ఇక్కడ యోహాను గురించి చూస్తాం. మొదటిగా యోహాను మనము కొంతవరకు చూసినాము. ఎలా చూసినవాడు విన్న వాటిని సాక్ష్యం ఇచ్చినవాడు. అయితే మొదటిది 9వ వచనం చూడండి. ప్రకటన మొదటి అధ్యాయం 9. చాలు. మీ సహోదరుడను అంటాడు. యేసును బట్టి కలుగు శ్రమలో, రాజ్యంలోను, సహవాసంలోను పాలివాడను ఆయన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. చూడండి, ఒక్క నిమిషం. పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఒక వ్యక్తి తన జీవితంలో నిజమైన మారు మనసు విషయమైన బాప్తిసంలోనికి నడిపించబడితే నిజమైన మారు మనసు విషయమైన బాప్తిసంలోనికి నడిపించబడితే ఆ వ్యక్తి మొదట తన ఇంటివారు తనకు శత్రులు అవుతారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 32 నుండి చదవండి.
10వ అధ్యాయం మత్తయి సువార్త 32 నుంచి. ఒక్క నిమిషం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో, రక్షింపబడిన నీ జీవితము, మారుమనసు పొందిన నీవు, పాప క్షమాపణ పొందిన నీవు, యేసు రక్తముతో తన పాపమును కడుక్కున్న నీవు ఎంతవరకు మీరు సాక్ష్యం చెప్తున్నారు ఆ ప్రభు విషయంలో? ఆయన ఎంతవరకు మీరు ఆ ప్రియ ప్రభు నీ పట్ల జరిగించిన శిలువ కార్యాన్ని బట్టి ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నాము, సాక్ష్యం చెప్తున్నాము? చెప్పండి. మీరు ఆ జాబితాలో లేరు అని అంటే మీరు రక్షింపబడ్డానా లేదా ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. నేను కాదు, మీ ఆత్మ నీకే సాక్ష్యం ఇస్తుంది. ఇతరులకు సాక్ష్యం చెప్పవలసిన అవసరం అసలే లేదు. మీకు పోయిన వారము యూత్ మీటింగ్స్లో రక్షింపబడిన వ్యక్తి నెక్స్ట్ స్టెప్ ఏంది? నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారానికి. అవునా? అదే నా చెప్పింది. ఎవరు ఒప్పుకున్నారు చెప్పండి. చూడు, మనం పరలోకం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడండి, నేను రక్షింపబడిన దైవ సేవకుని ద్వారా నేను విన్న మాటలను మీరు ఉపయోగించుకుంటే ఒక్కరు కూడా ఉండరు ఈడ. అనేవాడు పరలోకం మీ అయ్యే గంట అనుకున్నారా? త్వరగానే ఇక్కడ పోయి అడవై కూర్చుందామా అనుకుంటున్నారా? విన్నావా ఎట్లుంది భాష? చూడండి, మన జీవితంలో దేవుడు చెప్పింది చేయలేని జీవితంలో కొనసాగుతూ మనము పరలోకంలో ఉంటాం. ఏమన్నా ఉంటామా? చూడండి, మన గురి ఏంటిది? ఆ ప్రభువును రక్షకుడుగా, దేవుడుగా, ప్రభువుగా అంగీకరించిన మనము యేసు రక్తముతో మన పాపాలు కడుక్కుంటే మనుషుల ఆయన విషయమైన సాక్ష్యం ఇవ్వకపోతే నేను ఇలాంటి వ్యక్తిని, నేను మాంత్రికుడను, నేను వ్యభిచారిని, దొంగను, మనుషుల దృష్టికి మంచివాడిని అనిపించుకున్నాను, కానీ నిలువెల్ల పాపపు జీవితంలో ఉన్నవాడిని అని చెప్తాను నేను. అలాంటి నన్ను నా నిజస్థితిని తెలియచేసిందనమందు అన్నాడు. నా పాపపు లిస్ట్ అంతా కూడా బయట పెట్టాడు. ఏ మీటింగ్కి వస్తే ఆ మీటింగ్లో కొత్త పాపాలన్నింటినీ తీసి చూపించాడు. నాలో లేని పాపము లేదు అనుకున్నాను. ఈ పాపం ఉంది, ఈ పాపం ఉంది, ఈ పాపం ఉంది, ఈ పాపం ఉంది అనుకున్నాను. ఒక్కటి కూడా లేనట్టుగా నా హృదయం లేనే లేదు. అప్పుడు ఇంత ఘోర పాపిని నన్ను ప్రేమిస్తాడా, నన్ను క్షమిస్తాడా అని ప్రశ్నించుకున్నాను. అప్పుడు అన్నాడు ప్రభు, దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉంటే, నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనవి, అవి హిమ వల్ల తెల్లగా చేస్తాను. నీ పాపములు కెంపు వలె ఎర్రనివైనవి, అవి గొర్రెబొచ్చు వల్ల తెల్లగా చేస్తాను అన్నాడు. దేవునికి థ్యాంక్స్ చెప్పాను. ప్రభా, నీకు ఇంత ప్రేమ ఉంది, ఇలాంటి ఘోర పాపిని క్షమిస్తానంటున్నావే అని ప్రశ్నించుకున్నాను.
థ్యాంక్స్ చెప్పాను దేవునికి. తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టినాక, పాపాలన్నిటిని విడిచిపెట్టిన తర్వాత నా పాపాలు క్షమించినాడు అని మనుషులు కాదు, నాకు మీరు చెప్పినట్లయితేనే నేను నమ్ముతాను. నా పాపాలు క్షమించినావు అని ఎట్లా నాకు తెలియాలన్నాను, ప్రశ్నించుకున్నాను నేను. నీ జీవితం ప్రశ్నించావా? అడిగావా? పొందినావా? ఎలాంటి పాప లక్ష్యం, ఎలాంటి విశ్వాసంతో కొనసాగుతున్నావు? ఏం చెప్తున్నానంటే, సత్యవాక్యమును వాస్తవమైన రీతిగా అంగీకరించి ఆ ప్రకారం నడుచుకోకపోతే మనం పరలోకం చేయడం అది అంత సులువైన మార్గం కాసుమా. అక్కడ ఏ కోణంలో కూడా ఏ రకమైన పాపం కనబడదు. అది పరిశుద్ధ పట్టణం, పవిత్రుడైన దేవుని సమీపించే పట్టణం. అక్కడ ద్వారములన్నీ ఓపెన్గా ఉంటాయి. ఎవరి ద్వారం వాళ్ళు డోర్స్ ఉన్నాయి, లాక్స్ ఉన్నాయి. అక్కడ అంటే ఏంది? అక్కడ చేరేవారు ఎంత నమ్మకమైన వారైతే ఓపెన్గా ఉంచాలని చెప్పండి, ఎంత పవిత్రులైతే ఉండాలి. ఏమంటారు? నీ జీవితం భూలోకంలో ఉన్నప్పుడు నీ సాక్ష్యం అలా సిద్ధపడకపోతే, నీ సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు పరలోకంలో ఉంటానని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పండి. నీ కొరకు ఒక దైవ సేవకుని సిద్ధం చేస్తూ ఉంటే విని విడిచిపెట్టేస్తున్నావు. లక్ష్యం లేదు, దేవుడు అంటే భయం లేదు. అక్కడ తీరుతుంది కనుక ప్రార్థన జీవితం లేదు. మోకాలు 5 నిమిషాలు ఉంటే చాలు, అంతకంటే ఎక్కువనా అనుకున్నాను. నాకు రాత్రి ఈ చైన్ పేర్లో 12 నుండి 1 వరకు టైం ఇచ్చాడు. నేను ప్రార్థన చేసిన, ప్రభా మీరు నాకు ఇచ్చిన టైంకు నాకు నిద్ర మత్తు కానీ ఇంకేది ఉండకుండా నాకు సహాయం చేయు, నేను నిసల్లో ప్రార్థన చేయడానికి అన్నాను. అడిగినాక ప్రార్థన చేస్తే 12 నుండి 1 అంటే 1:30 వరకు చేసినాను. అప్పుడు ఆమె కళ్ళు తెరిస్తే ఎంతవరకు? నాకు ఇచ్చిన టైం కంటే ఎక్కువగా చేశాను. అర్థమైందా? కనుక మనుషులు ఎదుట మన సాక్ష్యం చెప్పకపోతే, ఇక్కడ అంటాడు, నన్ను ఒప్పుకొని వాడెవరు పరలోకమందు నా తండ్రి అయితే నేను వానిని ఒప్పుకుంటాను. నువ్వు గంప కింద పెట్టినట్టుగా ఉండి నీ జీవితం కొనసాగిస్తే పరలోకంలో ఒప్పుకుంటాడా నిన్ను? ఒక్కసారి ఆలోచించండి. తర్వాత, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వాడిని పరలోకమందు నా తండ్రి అయితే నేను ఎరగనందును. అవునా? నీ క్రియలు చెప్తున్నా ఎరగనని చెప్పడం లేదు నోటితో నువ్వు, కానీ నీ క్రియలు చెప్తున్నా ఎరగనన్నట్టుగా కాదా? నీ క్రియలు ఆయనను ఎరగనన్నట్టుగా ఉంటున్నావు అని చెప్తున్నాయి కాదా? ఇండైరెక్ట్గా, నోట్లో అవసరం లేదు, నీ క్రియలు చెప్తున్నాయి. ఏముంది తర్వాత? కింది చూడండి, అన్ని చదవండి. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచకుడి. మత్తయి సువార్త 10:34. ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనిషినికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుతుంది. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రులవుదు. తండ్రి అయినను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును. రక్షింపబడిన నీవు ఈ సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? నీవు ఎదుర్కొన్నావా?
ఇక్కడ విశ్వాసులతో కాంప్రమైజ్, అక్కడ లోకముతో కాంప్రమైజ్. ఏమంటారు? ద్విమనస్కులనే ద్వేషించడం లేదా? అవునా? ఏమంటారు? 2 రకాల గుర్రం సవారు చేస్తే ఒక గుర్రం అటు లాగి ఒక గుర్రం ఇటు లాగితే మధ్యలో పడి ఎవరు సావాలి? ఎవరు చేస్తారు? 2 రకాలైన భక్తి చేయకండి. చేస్తే సరి అయిన భక్తి చేయాలా, లేదంటే నాస్తికుడు దేవుడే లేడన్నట్టుగా చెప్తే ఇంకా అది అంతకంటే ఇంకేం లేదు. కనుక యోహాను దేవుని వాక్యము నిమిత్తము, ఆయన ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము, ఆయన చెప్పిన వాక్యము నిమిత్తము పద్మాసు దీపంలో అంటే చెరసాల్లో ఉన్నాడు, ఖైదీలో ఉన్నాడు. ఏది చెప్పండి, ఒక్క సూచన చెప్పండి ఆయన ఇచ్చిన సాక్ష్యం. ఏ రోజు తన సహోదరుడైన భార్యను నీవు చెడిపేశావు, పాపం చేసినావు, ముఖాముఖిగా డైరెక్ట్ చెప్పాడు. ఏమైపోయాడు చూడండి. ఈనాడు వాస్తవ రీతిగా చెప్తే ఇక్కడ ఉండవు, నువ్వు వస్తావా? ఎంజాయ్ చేయడానికి నవ్వించి కథలు చెప్పే స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్తావు. అంతం ఎక్కడ వెళ్ళిపోతావు? నీ జీవితం ఒక్కసారి గుర్తించావా? పరలోకం వెళ్తావా, నరకానికి వెళ్తావా? పరలోకం వెళ్ళాలి అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. అవునా? ఇరుకు మార్గం అంటే అది యేసు ప్రభు మార్గం, అది విశాలమైన మార్గము. అక్కడ అందరు వెళ్తూనే ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ఎవరు వాక్యం వింటారు? లోకంలో వెళ్ళే వారందరి గురించి ప్రార్థన చేస్తాడా? ఒక్కొక్క పేరు పెట్టి చేస్తారక్క. గ్రహింపు లేకపోతే మనం ఏం చేయలేము. విన్నారా? అంటాడు, పద్మాసు దీపములో పరవాసినైతిని. చెరలో ఉండి, చెరసాల్లో ఉండి, ఎలాంటి నమ్మకస్తుడై, ఎలాంటి పవిత్రుడు, దేవుని యందు భయభక్తులు ఎట్లా కలిగి ఉన్నాడు, దేవుడు అంటే ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. దీన మనస్కుడైన యోహాను. ఎవరైనా పోయిన వారం ఏదో ఒక దినం ప్రేయర్ మీటింగ్ రోజు ప్రార్థన చేయని నా కొరకు కూడా కొంతమంది వస్తున్నారు, ప్రార్థన చేసినారు. అయితే కొందరు రాలేదు. వచ్చిన ఆ టైంకి వస్తారు అనుకొని నేను మందరిస్తూ ప్రేయర్ చేసుకున్నాక వెళ్ళి ప్రార్థన మన పనులు చేసుకోండి, నేను పనులు చేసుకొని వస్తాను, నేను ప్రేయర్ నాకు కనిపెట్టండి అంటే సేవకుడు కనిపెట్టకుండా కూర్చోవాలన్నా? ఏం అది పాపం, సేవకుడు చేసిన పాపం. అర్థమైనా? నేను ప్రార్థన చేస్తూ నేనేం కంప్లీట్గా ముగించేసినాను. కంప్లీట్గా ఎందుకు మళ్ళా ఎప్పుడు వస్తారో ఎప్పుడు వచ్చి నేను కళ్ళు తెరిచి ఆమెను చెప్పి మళ్ళీ వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలి? అదే నేను చేసే క్రమం మంచిదేనా? అది దైవ క్రమమా అంటున్నాను. అది నా పాపమా? కళ్ళు తెరిచి నువ్వు ప్రార్థన చేయని చెప్పకపోతే ఈ దినం రాలేదు ఇక్కడ. ఇంకెక్కడికా? విన్నారా? ఇది సంగతి. ఎందుకు చెప్తున్నా ఈ కథ? దేవుని కొరకు వాస్తవమైన రీతిగా సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఏమైనాడు? చెరసాల్లో ఖైదీగా ఏబడ్డాడు. ఖైదీ సంగతి పోని ఒక మాట అంటే పడతామా మనం? 10 మాటలంటే అని గెలుస్తానంటాం. అవునా? ఒక్క మాట నేను ఇంత రెగ్యులర్గా వస్తున్నా, నన్ను ఇట్లా సార్ ఇది పక్కకు పిలుచుకొని చెప్పాలా? అందరి ముగ్గురు చెప్తారా?
ఇదేనా? ఈయనేమన్నాడు? ఎలాంటివాడు? దేవుని కొరకు పిలువబడినటువంటి వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి, విధేయుడైన వ్యక్తి, దీన మనస్కుడైన వ్యక్తి. దీన మనస్కుడు యోహాను మీ సహోదరుడను అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ సహోదరుడను. ఒకప్పుడు ఉరిమేడివాడు, సహనము లేనివాడు, ప్రధానత్వమును కోరుకునే వ్యక్తి అయిన తను తాను తగ్గించుకొని దీనుడై మీ సహోదరుడును, అలాంటి వ్యక్తి మీ సహోదరులను అంటున్నాడు. పౌలు అంటాడు కొరింథీయులకు రాస్తున్న అపోస్తులందరికీ పత్రికలో అంటాడు, అపోస్తులందరిలో తక్కువవాడను. అందరిలో తక్కువవాడను. క్రీస్తు శకం 57 సంవత్సరంలో అంటున్నాడు. విన్నారు? 61 సంవత్సరంలో ఎఫెసీయులకు రాస్తూ పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. నేనేమనుకున్నా, నాకు బోధ ఇస్తే మీ చర్చ అంతా నీకు కదిలిచ్చేస్తారని మీకు తెలియదు. నాకు బోధ ఇవ్వడమే తక్కువైంది. మీరు బోధ కాదు, మన బ్రతుకులు సరి లేకపోతే బోధకు నిలబడతామా? ఆ దినాల్లో చెమటలు వచ్చేది బోధ విలువడంటే. ఈ దినాల్లో నాకు బోధ ఇవ్వకపోతే నేను తోక ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోతాను, ఇంకొక స్థలానికి వెళ్ళిపోతా. ఇదేనా మన భక్తి? పరలోకం రీచ్ అయ్యేదా? భూలోకంలో మనిషి. మీరు బోధకులు కావాలంటే మొదట ఏం చేయాలి? వ్యక్తిగతంగా కుటుంబాలు దర్శించి సువార్త చెప్పి వారికి ప్రార్థించి దేవుని ఇంటికి నడిపించండి. అప్పుడు పుల్పీఠం ఎక్కండి. ఒక ఇల్లు దర్శించేది లేదు, ఒకరికి సాక్ష్యం ఇచ్చేది లేదు, ఒకరికి సంఘంతో కలిసి ప్రార్థన చేసేది లేదు. నాకు కొద్దిసేపు చేసి వెళ్ళిపోతుంటారు. సంఘ ప్రార్థన అంటే కూడా ఏం సంఘమో, ఏం నేర్చుకున్నారో. ఏదో ఒక టైంకి వచ్చి జాయిన్ కావడం, నా వంతు తీర్చుకోవడం, ఆమెను చెప్పడం, మళ్ళీ వెళ్ళిపోవడం. అందరు ప్రార్థన చేసి చేయండి, మీరు ఏమన్నా చేసుకోండి, నేనైతే చేసి వెళ్ళిపోయినా. అదేనా సంఘ ప్రార్థన? అదేనా అంటున్నా. 120 మంది శిష్యులు సంఘము ఆ దినాల్లో ప్రార్థన చేసి, స్త్రీలు కూడా ఉన్నారు అందులో, మరియా కూడా ఉంది. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రాత్రంతా వాళ్ళు అక్కడ ఉన్నారు. లేచి వెళ్ళిపోయినారా? ఒక ప్రార్థన చేసి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయినారా అంటున్నా. మిగిలింది ఒకడు అని మిగిలితే, అమ్మ అప్పుడప్పుడు ఒక కథ చెప్తుంటాను నేను. ఏంటంటే, రాత్రంతా ఒక కథ చెప్పింది, రామాయణం చెప్పిందట. అందరు ఒకరొకరు అందరు లేచి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క వ్యక్తి మిగిలిపోయాడు. చివరికి ఎవరు మిగిలాడు? ఒక్క వ్యక్తి మిగిలిపోయినాడు. అమ్మ, నేను చెప్పినవన్నీ ఎవ్వరు వినకపోయినా సరే, నువ్వు ఒక్క వ్యక్తివి, నువ్వు చాలా శ్రద్ధగా విన్నావు, నువ్వు ఆ ప్రకారం నడుచుకుంటే చాలమ్మ అంటే ఆమె అన్నదంట, అయ్యా నీ చెప్పిన బోధ విననికి కాదయ్యా, నీవు కూర్చున్న సాప నాదేం సాప కొరకు కూర్చున్నాడు. ఇప్పుడు ఇది మన సంగతి. ఉన్నారా? ఇక్కడ యోహాను అయితే ఎలాంటి వాడు? మీ దీన మనసు కలిగిన వాడు. తర్వాత తన్ను తాను తగ్గించుకొని రాస్తూ ఉన్నాడు. పౌలు కొరింథీ పత్రికలో రాస్తూ ఏమంటాడు? అపోస్తులందరిలో తక్కువ వాడనని. ఎఫెసీ పత్రికలు రాస్తూ పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అని. తర్వాత తిమోతికి రాస్తూ పాపులలో ప్రధానుడనని.
అమ్మో, రక్షింపబడ్డాము ఒక్కసారి అంటే చాలు దేవుని స్వారూప్యంగా మనలోకి వచ్చేసింది, మనలో లోపమే లేదు అన్నట్టుగా చెప్పుకుంటాం మనమైతే. వాస్తవం కాదక్క? వాస్తవం కాదా? వీళ్ళు పరిశుద్ధులు, అపోస్తులు, దేవుని చేత వాడబడిన వారు, పిలువబడిన వారు ఎట్లా చెప్పుకుంటున్నారు? ఎలా చర్చం? నన్ను అట్లనకు, నేను నా భక్తి ఏంటిది, నా ప్రార్థన జీవితం ఏంది, నా సాక్ష్యం ఏంటిది? అంకుల్ మీకు తెలియదేమో, తెలియకుండా మాట్లాడుతున్నావు, బోధిస్తున్నావు అంటారు. అవునా? అంత గొప్ప వ్యక్తులు ఇక్కడ అంటాడు పాపులలో ప్రథమ, వీటన్నిటికీ రెఫరెన్స్ ఉన్నది. ఇవాళ 1 కొరింథీ 15:9. నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘము నిరీక్షించినందున అపోస్తులు అనబడటకు యోగ్యుడను కాను. ఒప్పుకుంటున్నాడా? చూడండి ఎఫ్ఎస్సి 3:11. ఒక్క నిమిషం. ఎఫ్ఎస్సి 3:11 చదవండి. అన్ని కలిసింది కదా, చదవండి. పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. మనమైతే పరిశుద్ధులందరిలో నేను జీవ కిరీటాన్ని ధరించుకున్నాను కనుక నాకు ముందు ఛాయిస్ ఇవ్వండి, నన్ను బోధ చేయనియండి. నేను అన్ని రెఫరెన్స్ ఇవ్వగలను, బైబిల్ అంతా ఓపెన్గా మీకు చెప్పగలను. అవునా? అదే అంటున్నాడు. అట్లా చూడండి ఎట్లుందో. 1 తిమోతి 1:16 15-16. చూడండి, యోగ్యమైనది. అట్టివారిలో నేను ప్రధానుడను. అట్టివారిలో క్రీస్తు లోకములకు వచ్చిన వాక్యం నమ్మదగి పూర్ణాంగీకారికి యోగ్యమై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడు. చూడండి, తన నిజస్థితిని తాను ఏం చేస్తున్నాడు? భక్తులు ప్రభువునందు ఎదిగిన కొలది తమను తాము తగ్గించుకుంటారు. ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతుంటామో అప్పుడు అంత దీనులుగా అవుతాము. మన మనస్సు, మన హృదయం నలిగిపోతుంది, దీనులమవుతాము. తండ్రి అనడానికి యోగ్యత లేని స్థితిలోకి వచ్చినానని తలుస్తాము. అందుకే మత్తయి 5:3 ఏమంటాడు? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. దీనిలో అవుతామా? మనం అవుతామా? చెప్పండి, అవుతామా అంటున్నా. మన జీవితంలో నా జీవితం ఎలాగున్నది? ప్రభు సృష్టిలో విని విడిచిపెడుతున్నాం. ఎంత స్పష్టంగా అరటిపండు విడిచిపెట్టినట్టుగా మనం సిద్ధం చేస్తే కూడా విన్నప్పుడు మాత్రమే ఉంటుంది, తర్వాత
ఇక్కడే దులిపేసి వెళ్ళిపోయే జీవితం. ప్రభు ఏం చెప్తున్నాడు? సాక్ష్యం ఇవ్వాలి అన్ని జనుల మధ్యలో, సహపాఠి విశ్వాసం మధ్యలో, క్రైస్తవుల మధ్యలో. ఎక్కడ వెళ్ళా నేను ఇలాంటి జీవితం నేను ఉంటుంది, నేను వ్యభిచారిగా ఉంటుంది, దొంగనుగా దోచుకుని వాడిగా ఉంటుంది. నన్ను ఆ ప్రభు ప్రేమించి నన్ను రక్షించాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. అదే పౌలు చెప్తున్నాడు. ఇలాంటి వాడిగా ఉంటుంది ఆయన విషయం చెప్తూ వస్తున్నాడు. మనమైతే ఆ లక్షణాలలో పుట్టింది పరిపూర్ణ రూపంలోకి వస్తుంది. బంగారంలా పరిశుద్ధులంగా పుట్టాం. అవునా? పాపమే లేదన్నట్టుగా చెప్పుకుంటాం. మనలో పాపమే కనబడ లేదన్నట్టుగా చెప్పుకుంటాం. చూడండి, దేవుడు అంగీకరిస్తాడా? చూడండి. కనుక అంటాడు, మన జీవితం ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాదం అన్న సంగతిని మర్చిపోదు. అందుకంటాడు 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎట్లుండాలా? దీన మనస్కులై ఉండాలి. దీన మనస్కులై ఉండాలి. నా దినాల్లో మీకు చెప్తున్నాను, సంఘంలో వాడబడడానికి నేను ఆ సేవకుడు నన్ను పిలుస్తారేమోనని ఎక్కడో ఒక మూల కూర్చొని తల కిందకి మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని వంగి కనబడకుండా ఉండేవాడిని. ఉంటే నా పేరు చెప్పి శ్రద్ధ బలవంచు అని ఇచ్చేవాడు. నేను అడగలేదు, నేను బోధించమని అడగలేదు, నేను పులిపీఠకు వెళ్తానని అడగలేదు. ఎన్నడూ కూడా, ఏనాడు కూడా. బాల్యములో నుండి కూడా ఈ దినం కాదు, నన్ను గురించే చెప్తున్నాడు ఈ బ్రదర్ అని అనని వారు ఇంతవరకు కూడా నేను వెళ్ళలేదు. విన్నారా? అందరికీ ఒకే గిఫ్ట్ ఉండదు, ఒకే తలాంత్ ఉండదు, ఒకే వరము ఉండదు. ఉంటుందా? నేను అందరు బక్సింగ్ వాళ్ళు అవుతారా? అందరూ సాదర అవుతారా? విలియం కేరీలు అవుతారా? ఎవరు కారు. ఎవరికి ఏ తలాంత్ ఇచ్చాడో ఆ తలాంత్ ప్రకారం దేవుడు వారిని వాడుకుంటాడు. అంతేగాని నన్ను గురించి అని సేవకుడు రక్షింపబడి సంఘం విస్తరించడానికా పోగొట్టుకోవడానికా? ఈ భక్తిలో నిలవకపోతే, ఈ శేషంలో నిలవకపోతే నేను పరలోకంలో ఉంటానా లేదా అనేది పరీక్షించుకోవాలి. మొదట నేను పరలోకంలో ఉంటానా లేదా అని. కనుక ఏం చేయాలి మనం? దీన మనస్కు. యోహాను ఏం చేసినాడు? దీన మనస్కుడై ఉన్నాడు. అవునా? రెండవది, పాలివాడైన యోహాను. ఎవరు? పాలివాడైన యోహాను. ఉన్నదా? చూడండి, 1 ప్రకటనలో చూస్తాను. ఉన్నారా? పాలివాడనే యోహాను శ్రమలలో, రాజ్యములో, సహనములో పాలివాడు. అవునా? శ్రమలు సహిస్తామా అనుకుని ఇట్లా అన్నాడు. నాకు ఏమంటారు? ప్రభువును ఏమైనా పాపం చేశాడా? ప్రభు లోకంలో ఏమైనా పాపం చేశాడా అన్నారు. ముఖం మీద ఉమ్మేసినాడు. ఆయన సెలవిస్తే భూలోకం తలకిందులు అవుతుంది. అవునా? ఏం చేసినాడు? సహించాడు. అవునా? ఎండిన భూమిలో లేత మొక్క వల్ల పెరిగి స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు. వ్యాధిగ్రస్తుడుగా, వ్యాధిని అనుభవించేవాడుగా, వ్యసనక్రాంతుడుగా, మనుషులు చూడనల్లని వాడుగా చేయబడ్డాడు. గొర్రెబొచ్చు కత్తిరించినప్పుడు మౌనం ఎలాగునో నీ కొరకు నా కొరకు మౌనము దాల్చాడు. లేదా నీ కొరకు నా కొరకు
రక్తమంతా చిందించాడు, కోడాలతో కొట్టించుకున్నాడు, వీపు దున్నించుకున్నాడు, ఈడ్చుకొని పోతున్నాడు. అట్లా ఒక చేతులకు తాళ్ళు కట్టి భూమి మీద లాక్కొని వెళ్ళిపోతున్నారు. చూడండి, ఆ క్రియ నీ పట్ల ఎవరైనా చేస్తే ఎంతవరకు ఇక్కడ ఈ సేవకుని ముఖమే చూడొచ్చు, నేను రాను అంటామా? అంటారా లేదా? చెప్పండి. ఇది మన భక్తి ఏ రకమైన భక్తిలో కొనసాగుతున్నాం, ఏ రకమైన భక్తిలో కొనసాగుతున్నాం అంటాడు. పాలివాడు ఏమిట్లో? శ్రమల్లో పాలివాడు. అవునా? సత్యవాక్యమును ఉన్నంతగా చెప్పితే చంపేశారు. అవునా? మరి చెరసాల్లో వేశారు. కానీ ఆయన భక్తి, ఆయన విశ్వాసము, ఆయన పవిత్రత, ఆయన సాక్ష్యం పోగొట్టుకున్నాడా? ఎంత చక్కటి! కొద్ది శ్రమ రాగానే, ప్రతికూల పరిస్థితి రాగానే ముక్కలు తుమ్ము వచ్చినాయనుకో, జలుబు చేసింది, ఇంట్లో వండుకున్నా. అవునా? దేవునితో సహవాసం లేని భక్తి ఏమిటి నీ భక్తి అంటున్నా? దేవునితో లోకంలో టీవీ ముందు కూర్చోండి, లేకపోతే సెల్ ఫోన్లు వచ్చినాయి ఈ దినం, ఏమంటారు? సెల్ ఫోన్ పట్టుకొని కూర్చోండి, అయిపోతుంది. అవునా? అదే దేవునితో గడపడానికి నీకు ఇష్టం లేదే, ఎలాంటి విశ్వాసివి నువ్వు, ఎలాంటి సేవకురాలు నువ్వు, ఎలాంటి సేవకుడవు నువ్వు? మోకాళ్ళ మీద ప్రభుతో గడపలేని సహవాసము, నీ భక్తి ఏంటిది? నీ జీవితం ఏంటిది? నువ్వు రక్షింపబడి పరలోకంలో ఉంటావా? నువ్వు చెప్పు చూద్దాం. నీ ఆత్మ నీకేమని సాక్ష్యం ఇస్తుంది? శ్రమలలో, రాజ్యంలో, సహనంలో పాలువాడను. నీవు సహనము కలిగి నా వ్యక్తి నీతో పాటు చెప్పగలరా ఈ లక్ష్యం? క్రీస్తు శ్రమల్లో పాలివారమైతే ఆయన మహిమలో, రాజ్యంలో పాలివారమగుదాము. క్రీస్తు శ్రమల్లో అంటే ప్రభు విషయం సాక్ష్యం ఇస్తే, ప్రభు విషయంలో శ్రమ వస్తే, ప్రభు విషయం ఇంత అవమానం భరిస్తే దానికి ప్రతిఫలము పరలోకంలో తప్పకుండా మనం చూస్తాం. చూడండి, మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం. మొదటి పేతురు గ్రంథము 4వ అధ్యాయం 12 నుండి చదవండి. మొదటి పేతురు 4వ అధ్యాయము 12 నుండి. ఒక్క నిమిషం. మిమ్మును శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ప్రభు నిమిత్తము నిందను, అవమానం భరించాలి, శ్రమను సహించాలి, ఓర్చుకోవాలి. ప్రభు రూపం మనలో ఉందా తెలుసుకోవాలి. ఏ ప్రతికూల పరిస్థితి ఏదైనా వస్తే, ఎదుటి వ్యక్తి ఎవరైనా మనలో అంటే వెంటనే మనం ప్రభు రూపాన్ని మనం పోల్చుకోవాలి. ప్రభు ఏమన్నాడు? తిట్టిన వారిని తిట్టాడా? కొట్టిన వాడిని కొట్టాడా? ఈడ్చకపోతే కొట్టాడా? బల్లెములతో పొడిస్తే పొడిచాడా? చెప్పండి. మనమైతే ఎన్ని మాటలతో ఎంత బాగా చదవండి. ఆశ్చర్యపడకుడు. క్రీస్తు మహిమ
ఏం చేయాలి? అలా అప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. నేను సంతోషపడ్డాను ఒకప్పుడు బాల్యంలో, నా బాల్యకాలంలో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు రక్షింపబడ్డాను 16-17 సంవత్సరాల్లో. అయితే దేవుని వాక్యమును నెరవేరుతూ ఉంటే చాలా సంతోషించాను. నేను అప్పుడు అనుకున్నాను, నా ప్రభు వాక్యానికి సంపూర్ణ విధేయత నేను చూపిస్తున్నాను కనుక ఈ శ్రమను నాకు అనుమతించాడు అనుకున్నాను. సభలకు అప్పగించాడు, కొట్టడానికి వెనుకాడలేదు, ఈడ్చుకొని వెళ్ళడానికి ఈ గ్రామం ఈ గ్రామం తీసుకెళ్ళినారు. నన్ను ఎన్ని గ్రామాలు తిప్పినారు ఆ భక్తి విడిచిపెట్టడానికి. నువ్వు ఆ చర్చికి వెళ్ళకూడదని చెప్పారు. నీ విషయం అంటున్నా ఎవరన్నా? అలా శ్రమ అనుభవిస్తున్నావా ప్రభు కొరకు? పెద్దవాళ్ళు చెప్పండి చూద్దాం. చిన్న సంగతి లేదు. పెద్దవాళ్ళు దేవుని పిల్లలమని చెప్పుకున్నావా? నీవు ఆ సాక్ష్యం చెప్పగలవా నువ్వు? అవునా? మన వయస్సును కంపేర్ చేసుకొని నేను ఎంత భక్తి, విశ్వాసము, ప్రార్థన నా ఎంత లేరని చెప్పుకుంటాం. మనం ప్రభు కొరకు నిందన అవమానం భరించేది నేర్చుకున్నాను. అది సంతోషించాలి. సంతోషించి ఆనందించుడి అంటాడు. ఇంకేమంటాడు? మీలో చదవండి. క్రీస్తు శ్రమలలో మీరు పాలరై ఉన్నంతమా సంతోషించుడి. క్రీస్తు నామమున నిమిత్తము మీరు నిందల పాలైనడలా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు గనుక మీరు ధన్యులు. ఎంత చక్కటి! దేవుని కొరకు శ్రమను నిందన అవమానం భరిస్తున్నారు కనుక మీరు ధన్యులు అనే సంగతి చూస్తే 7 రకాల ధన్యతలు ఉన్నాయి. 7 రకాల ధన్యతలు ఉన్నాయి. చెప్పనా? చదివి చూపియాలనా? చెప్పనా? 7 రకాల ధన్యతలు ఉన్నాయి. దేవుని వాక్యము చదివి విని గైకొనివాడు ధన్యుడు. రెండవది, ప్రభునందు మృతులైన వారు ధన్యులు. మెలుకోగలిగి వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మొదటి పునరుద్ధానంలో పాలు కలవారు ధన్యులు. ప్రవచన వాక్యములు గైకొనివారు ధన్యులు. తమ వస్త్రములు ఉదుక్కొనివారు ధన్యులు. క్రీస్తునందున్న వారికి ధన్యతలు చెందును. విశ్వాసిని ఆసక్తి గల క్రైస్తవునిగా మార్చుట కొరకే ఈ ప్రకటన గ్రంథం. ఒక విశ్వాసిని ఆసక్తి గల వ్యక్తిగా మార్చడం. కనుక ఈ ధన్యతలు ఉన్నాయా మనకు? అవన్నిటికీ రెఫరెన్స్ ఉన్నాయి. ఊరికి నీకు చదివి చెప్పాను, విన్నారా? కనుక ధన్యుడు. కనుక మన జీవితంలో మనం ఏ రకమైన విశ్వాసంగా లోకంలో కొనసాగుతున్నాం. కనుక 5వ అధ్యాయం 3 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించినాడు కనుక ఏం చేయాలి? మనం ఎన్నడేయాలి? ఎన్ని వేస్తామా? ఏమన్నా ఇంకోటి కావాలంటే ఇంకోటి మేము మోపుతాం, కానీ మనం వేసేది ఇతరులది చెయ్యం. ఎన్ని చూశాను ఇప్పుడు? 2. ఒకటి, దీన మనస్కుడైన యోహాను. అవునా? రెండవది, పాలివాడైన యోహాను. చాలు. మీకు టైం ఎక్కువైపోతే ఉన్న 4 పోతారేమో. ఏమంటారు? అవునా? చూడండి, దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట, అమ్మో అదంతా బాగా తెలుసు. కానీ మనం షుగర్ పేషెంట్ ఎందుకు షుగర్? దేవుడు ఏది చేసిన థ్యాంక్స్ చెప్పాలంటే దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. ఏదైనా జరిగింది అంటే
మొదటి ప్రభుని స్తుతించాలంతే. ఎందుకు ఇట్లా జరిగిందని ప్రశ్నించొద్దు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనను తండ్రి ప్రేమించు వాడి కుమారుని శిక్షిస్తాడు. అవునా? తన శిక్షలో పాలు పొందని కుమారుడు దుర్బీజు అవుతాడంటాడు. మీరు శిక్షలో పెంచకపోతే సంతోషంగా సభాపర్వతం ఎక్కియాలనుకుంటే, అబ్బా ఎంత చక్కగా పూజ చేసినారు. మొన్న ఏదో సందర్భం బట్టి ఆంటీ సేవకురాలతో మాట్లాడింది. నువ్వు పలానా దగ్గర బాగా భోజనం చేసినావంట అన్నాడు. ఎవరో వేస్తుంది అంటే మనం ఒక బెల్లుల్లాగా ఉండిపోతాం కదా. అక్కర్లేదు, దేవుని కార్యం దేవుని జరిగించుకుంటాను. మన స్థితి ఎలాగుంది చెప్పాలి. చాలాసార్లు ఎక్కువ చెప్తే ఏమైందంటే ఉన్నాయి కూడా మర్చిపోతాను. విన్నయి హృదయంలో భద్రము చేసుకోవాలి. విన్నారా? కనుక మన జీవితంలో వాక్యపు వెలుగులు మనం పరీక్షించుకొని సరిచేయి. దేవుడు ఆశించిన రూపం మనలో లేకపోతే సరి చేసుకోవని క్షమాపణ వేడుకొని యోగ్యమైన బలిలో పాల్పొందుతాం.